రైట్. అదేవిధంగా ఇక్కడ ఈ పాఠశాలకు సంబంధించిన టీచర్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి ఇక్కడ ఎటువంటి విద్య అందిస్తున్నారు? ఇక్కడ చాలా అన్ని విధాల గేమ్స్, నెక్స్ట్ అదేవిధంగా మనకి డిజిటల్ విద్య, దాంతోపాటు కంప్యూటర్ ల్యాబ్ అట్లాంటివి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని విధాల పౌరుల్ని ఎవరైతే చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అన్ని విధాల డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు పాఠశాలలో చాలా పెద్ద గ్రౌండ్ కూడా ఉంది. వాళ్ళకి ఓన్లీ చదువుకు సంబంధించే కాకుండా మెంటల్గా కానీ ఫిజికల్గా కూడా ఇక్కడ ఎక్సర్సైజ్ జరగడం జరుగుతుంది. మిగతా విషయాలు మనం ఈ ఊరు సర్పంచ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను వచ్చి తాజ్పూర్ గ్రామ ఉప సర్పంచ్ని. మీరు చూస్తున్నారు తాజ్పూర్ గ్రామంలో స్కూల్ ఏ విధంగా ఉందో. మీరు మండల స్థాయిలో, స్టేట్ స్థాయిలో అన్నీ చూసి ఉంటారు. ప్రైవేట్ స్కూల్ ఏ విధంగా ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్ ఏ విధంగా ఉన్నాయి. మా సర్పంచ్ గారు కంకణబద్దులు అయ్యారు. ఎందుకు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మన గవర్నమెంట్ పాఠశాలను పునర్నిర్మించాలి దీనికి. ఎందుకంటే ఇప్పటి పిల్లలే రేపటి తరాల భవిష్యత్ తరాలకు ముందస్తుగా మన పిల్లలు పోతున్న దారి మార్పు ఇక్కడ నుంచే మార్చాలని చెప్పేసి ఇక్కడ నుంచి ఈ పిల్లల నుంచి ఏముంది, మనకు ఓట్లు గిట్టి ఏం అవసరం ఉండదు. కానీ భవిష్యత్ ఊరు బాగుపడాలంటే ఇక్కడ నుంచే పిల్లలను మంచిగా మెరుగైన స్థాయికి ఎదగాలంటే విధంగా ప్రోత్సహించడానికి స్కూల్ను ఈ విధంగా తయారు చేసి చూస్తున్నారు మీరు. అంత ఆహ్లాదకరమైన రూములు, ఫ్యాన్సు, కంప్యూటర్సు, అన్ని విధాల పిల్లలకి ఏ లోటు లేకుండా టాయిలెట్స్ అన్ని ఏర్పాట్లు చేసి పిల్లల భవిష్యత్తుకు గ్రామం స్థాయి మన గ్రామ పంచాయతీ ఏ విధంగా డెవలప్ అవుతుంది అనే విధంగా చూపించడానికి మన సర్పంచ్ గారు అన్ని విధాల 15 లక్షలు ఖర్చు పెట్టి తయారు చేస్తారు. దీన్ని గ్రామ ప్రజలు అనుసరించి ప్రతి ఒక్క విద్యార్థిని ప్రైవేటు పాఠశాలకు పంపించకుండా గవర్నమెంట్ పాఠశాలను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. రైట్. ప్రస్తుతం మనతోటి ఈ తాజ్పూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు ఉన్నారు. ఎన్ని నిధులు వస్తున్నాయి, వచ్చిన నిధులతో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేస్తారు అనేది ఆయన మాటలో తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ ఎన్ని నిధులు వస్తున్నాయి, ఇప్పటివరకు ఎన్ని నిధులు వచ్చినాయి గ్రామ పంచాయతీ? మా తాజ్పూర్ గ్రామ పంచాయతీకి ఇప్పటివరకు 15th ఫైనాన్స్ నిధులు నుండి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇప్పటివరకు 6 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. దీనిలో భాగంగా మనం ఖర్చుల కింద గ్రామ పంచాయతీ సీసీ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజు 200 మీటర్లు వేయడం జరిగింది. అలాగే మరియు ఎల్లమ్మ గుడి దగ్గర కొత్తది 5 HP మోటార్ ఫిట్ చేయడం జరిగింది. స్కూల్లో కూడా 1 HP మోటార్ ఫిట్ చేయడం జరిగింది కొత్తది కొనుగోలు చేసి. అలాగే గ్రామంలో మిగతా సిబ్బంది జీతాలు ఇలాంటి ఖర్చుల కింద ఈ మా వచ్చిన నిధులను మేము వాడుకోవడం జరిగింది.